నిక్ ఉజిసిక్ ఈ పేరు యూట్యూబ్ లో మోటివేషనల్ స్పీచ్లు వినేవారికి సులభంగానే తెలుసు. నిక్ ను చూడగానే ఎవరూ మరిచిపోరు. ఎందుకంటే ఆయనకు కాళ్ళు చేతులు లేవు, కానీ గొప్ప వక్త. ఆయన మాటలు చెవికెక్కితే ఇంకా వినాలనిపిస్తుంటుంది, మనసుకెక్కితే కసిగా విజయం సాధించాలనిపిస్తుంది. ఆయన మాటలకు అంత మత్తు శక్తి ఉన్నాయి. ఇప్పుడు నిక్ మన తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఉండడంతో తెలియని వారు ఎవరితను చేతులు కాళ్ళు లేవు, ఇద్దరు మనుషులు సాయం చేస్తే తప్ప కుర్చీ మీద నడుం పెట్టి నిల్చోలేడు, అంత తోప అని నెట్లో వెతుకుతూ ఉన్నారు. నిజం చెప్పాలంటే నిక్ నిజంగా తోపే. ఆయన జీవితం కోట్లాది మంది జీవితాలను మార్చింది. ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని ఏపీ సర్కారు నిక్ లైఫ్ హిస్టరీని 10వ తరగతిలో పాఠ్యాంశంగా పెట్టింది. ఇప్పుడు మనం కూడా విని జీవితం అంటే ఏంటి, ఎలా ముందుకు సాగాలనే దానిపై ఆయన గురించి తెలుసుకున్నా, ఆయన మాటలు విన్నా సరే స్ఫూర్తి కలుగుతుంది. మరి మీకోసం నిక్ ఉజిసిక్ గొప్ప చరిత్ర. నిక్ డిసెంబర్ 4, 1982లో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో పుట్టారు. ఇతని తల్లిదండ్రులు యుగోస్లేవియా నుంచి మొదట సెర్బియాకు, ఆ తర్వాత ఆస్ట్రేలియాకు వలస వచ్చారు. పూర్తిగా దేవుడి సేవలోనే వీరి కుటుంబం గడిపేది. అయితే నిక్ పుట్టినప్పుడు నర్సు చేతిలోని బిడ్డను చూసి గట్టిగా ఏడ్చింది. ఎందుకంటే కనీసం చేతుల్లోకి తీసుకోవడానికి కూడా ధైర్యం చేయలేదు. అరచేతిలోనే ఇమిడిపోయే పాప, పైగా కాళ్ళు చేతులు లేవు. ఒకవైపు చిన్న కాలు వేలాడుతోంది. నిక్ తల్లి ఏడుపులు విని తండ్రి గదిలోకి వచ్చాడు. నర్సు మీకు బాబు పుట్టాడని చెప్పింది కానీ అని చెప్పబోతూ చూపించగానే అతను వాంతి చేసుకున్నాడు. సాయంత్రం వరకు నిక్ తండ్రి బిడ్డను చూసేందుకు కూడా సాహసం చేయలేదు. ఎందుకంటే కాళ్ళు చేతులు లేవు. ఈ బిడ్డ బ్రతకడని వారంతా అనుకున్నారు. అంతేకాదు జీవితాంతం కష్టపడుతూ కాళ్ళు చేతులు లేకుండా బ్రతికే కంటే మరో రోజులో చనిపోతే బాగుండని తల్లిదండ్రులు అనుకున్నారు. కళ్ళెదురుగా బిడ్డ కష్టపడుతుంటే ఎదుగుతుంటే చూడలేమనుకున్నారు. ప్రతిరోజు ప్రతి క్షణం దేవుడి ఆలోచన లేకుండా వాళ్ళు కనీసం భోజనం కూడా చేసేవారు కాదు. కానీ దేవుడికి మేమేం పాపం చేశాం, ఎవరికి అన్యాయం చేశామని మాకు ఈ శిక్ష, నా బిడ్డకే ఎందుకు ఈ శిక్ష అనుకున్నారు. కనీసం నిక్కుకు పాలు పట్టేందుకు కూడా తల్లి ధైర్యం చేయలేకపోయింది. నాకేనా ఇలాంటి వికలాంగుడు పుట్టిందని ఏడ్చేది. అయితే నర్సు ధైర్యం చెప్పేది, బాబు చాలా బాగున్నాడు, కాళ్ళు చేతులు లేకున్నా బ్రతికేవారు లేరా, మీరు ఇలా చేదరించుకుంటే లోకం చేరదీస్తుందా అని ఆ నర్సు చెప్పింది. అప్పుడే డాక్టర్ కూడా గదిలోకి వచ్చి, ఎందుకు బాధపడుతున్నారు, ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు మీ బాబు, కాళ్ళు చేతులు లేవని మీరు చంపేస్తారా వదిలేస్తారా, ఇదేనా మీకు దేవుడు చూపించిన దారి, ఇతనే ప్రపంచం మెచ్చే వ్యక్తి అయితే అన్నాడు ఆ డాక్టర్. కానీ ఆయన వారికి ఉపశమనం కలిగించడానికి ధైర్యం చెప్పడానికి మాత్రమే ఆ మాట చెప్పాడు. అదే నిజం కావాలనుకున్నారు తల్లిదండ్రులు. తన బిడ్డతో సహా తల్లి ఇంటికి వచ్చింది. నిక్ ఉజిసిక్ అని పేరు పెట్టుకుని పెంచడం మొదలు పెట్టారు. తండ్రి బిడ్డను చూడాలంటే తల్లడిల్లిపోయేవాడు. బంధువులంతా ఎలా ఉన్నాడేంటా అని వెక్కిరింపుగా అని ఆ తర్వాత జాలి చూపించేవారు. పక్కింటి వాళ్ళు కూడా నిక్ ఉజిసిక్ ను చూసి వారి పిల్లలను ఇంటికి పంపేవారు కాదు. అయినా సరే నిక్ మీద అతని తల్లిదండ్రులకు మరింత ప్రేమ కలిగింది. ఇక 4 ఏళ్ల వయసు రాగానే వికలాంగుల స్కూల్లో వెయ్యాలని, రెగ్యులర్ స్కూల్లో చదవలేడని అనేవారు. కానీ నిక్ తల్లిదండ్రులు మాత్రం చదువుకు బ్రెయిన్ కావాలి, అది నా బిడ్డకు ఉంది, శరీరంతో పనేంటని అందరితో పాటే స్కూల్లో వేశారు. అంతేకాదు ఫుట్బాల్ నుంచి స్కేటింగ్ వరకు అన్నింటినీ కొనిపెట్టి నేర్పించేవారు. స్కేటింగ్ లో కాళ్ళు చేతులు లేకున్నా నిక్ భయం లేకుండా స్పీడ్ గా పరిగెత్తుతుంటే చూసి అతని తల్లిదండ్రులు సంతోషించేవారు. కానీ స్కూల్లో హేళనను మాత్రం తగ్గలేదు. పెద్దవుతున్న ప్రతి ఒక్కరూ నిక్కును చూసి నవ్వేవారు. ఇక యుక్త వయసుకు వచ్చిన తర్వాత తన తోటి వారు అమ్మాయిలతో తిరుగుతూ తనను చూసి జాలిపడి నవ్వుతుంటే చనిపోవాలనుకున్నాడు. ఒకసారి టబ్బులో నిండా నీళ్లు పెట్టుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు నిక్. నీళ్లలోకి దిగి ట్యాప్ ను ఆన్ చేస్తే పైకి రాలేడు. దిగడమే కానీ లోతైన టబ్ నుంచి బయటకు రాలేక ఊపిరాడక చనిపోతాడు. అలా చనిపోదామనుకునే సమయానికి తల్లి చర్చి నుంచి వచ్చింది. తన కొడుకు ఆచూకీ ఇంట్లో కనిపించకపోవడంతో బాత్రూమ్ లోకి వెళ్ళింది. అదృష్టం ఏంటంటే బాత్రూమ్ గడియ పెట్టుకోలేడు నిక్, అందుకే తలుపు తీసే ఉంది. ఆమె బాత్రూమ్ లోకి వెళ్లేసరికి టబ్ లో నీళ్లు నిండి ఉన్నాయి. నీటి బుడగలు వస్తూ కొట్టుకుంటూ ఉన్నాడు. సరిగ్గా ఆ టైంకే వెళ్లి నిక్ ను నీళ్లలో నుంచి బయటకు తీసింది. తన బిడ్డపై కోప్పడింది, నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికేనా నిన్ను మేము ప్రేమతో పెంచుకునేది, లోకంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి అంటారు, దేవుడు ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఇస్తాడు, దాని ద్వారా నీకు నువ్వుగా బ్రతుకు, నేను నాన్న ప్రాణాలతో ఉన్నంత వరకు నీకు ఏ కష్టం రానివ్వం, కానీ మేము ఎల్లకాలం బ్రతకలేం కదా, కష్టపడు, జీవితంలో ఓటమి ఉంటుంది, కానీ ఓటమే జీవితం కాదని కొడుక్కు 3 రోజులు ధైర్యం చెప్పింది. సరిగ్గా 10th కు వచ్చే సమయానికి బెస్ట్ స్పీకర్ గా నిక్ పేరొచ్చింది. గ్రూప్ లీడర్ అయ్యాడు. అదే అతని జీవితాన్ని మార్చేసింది. తనలోని మాటకారితనాన్ని మొదట తల్లిదండ్రులతో వెళ్లి దేవుడి గురించి భక్తులకు చెప్పేవాడు. బైబిల్ మొత్తం చదివి అందులోని కథలను అనర్గళంగా వినసొంపుగా చెప్పేవాడు. ఇక ఆ తర్వాత దేవుడి పేరుతో కాకుండా నిజమైన తన జీవితంతో నలుగురికి స్ఫూర్తి కలిగించాలని మోటివేషనల్ స్పీకర్ గా మారారు ఆయన. ఆస్ట్రేలియాలో ఆయన ప్రతి స్కూల్ కు కాలేజీకు వెళుతూ తన జీవితం గురించి చెబుతూ విజయం అందుకోవడం ఎలా అనే ప్రశ్నకు అద్భుతమైన కథలు మాటలతో లెక్చర్లు ఇచ్చేవారు.
చేసేవారు. ఆయన స్పీచ్లు ఇంటర్నెట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాయి. ఆ తర్వాత ప్రముఖ దినపత్రికలు, పేపర్లకు మోటివేషనల్ వ్యాసాలు రాసేవారు. ఆయన ఆత్మహత్యలు చేసుకునే వారి దగ్గర నుంచి చిన్న చిన్న సమస్యలకే డిప్రెషన్ కు గురయ్యే వారికి అద్భుతమైన జీవిత పాఠాలు చెప్పి వారి ఆలోచన దిశనే మార్చారు. నాకు కాళ్ళు చేతులు లేవు, అమ్మ నన్ను పుట్టగానే చూసి భయపడింది, నాన్న వాంతి చేసుకున్నాడు, తర్వాత వాళ్లే నాకు స్ఫూర్తిగా నిలిచి నన్ను ఇంతటి వారిని చేశారు. కాళ్ళు లేకుండా స్కేటింగ్ చేయలేనన్నారు, చేసి చూపించాను, బహుమతులు గెలుచుకున్నాను. చేతులు కాళ్ళు లేకుండా ఈత కొట్టలేవు, మునిగిపోతావన్నారు, అది కూడా సాధ్యమే అని నిరూపించాను. ఫుట్బాల్ ఆడలేనన్నారు, పరిగెత్తకున్న బాల్ ని డ్రిబ్లింగ్ చేసి చూపించాను. నేను జీవితంలో పైకి రాలేను, అడుక్కు తినాలన్నారు, కానీ మోటివేషనల్ స్పీకర్ గా లక్షల రూపాయలు సంపాదించి ఎంతో మందికి సేవ చేస్తున్నాను. మరి అన్ని ఉన్న మీరు జీవితంలో ముందడుగు వేయలేరా? యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అంటూ ఆయన యువతను భవిష్యత్తు వైపు పరిగెత్తేలా చేశారు. ఆ తర్వాత ప్రపంచ ఆర్థిక సదస్సు నడుస్తున్న దావోస్ లో గొప్ప మోటివేషనల్ స్పీచ్ ఇచ్చారు. అలా ప్రపంచ వ్యాప్తంగా నిక్ ఇప్పుడు పాపులర్. 2002లో ఆస్ట్రేలియా నుంచి అమెరికా వెళ్లి వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన తనకు ఉన్న కొద్దిపాటి కాలితో టైప్ చేస్తారు. ఆ ఒక్క కాలితో నిమిషానికి 43 పదాలను వేగంగా టైప్ చేసి రికార్డు క్రియేట్ చేశారు నిక్. అంతేకాదు పెన్తో రాస్తారు కూడా. చికెన్ డ్రమ్ స్టిక్ అంటూ తన కాలు మీద తానే జోకులేసుకుంటూ దాని సాయంతోనే జీవితంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్పీకర్ గా పేరు తెచ్చుకున్నారు ఆయన. 2005లో లైఫ్ వితౌట్ లిమిట్స్ పేరుతో రాసిన బుక్ ప్రపంచ వ్యాప్తంగా బెస్ట్ మోటివేషనల్ బుక్ గా రికార్డు క్రియేట్ చేసింది. అదే ఏడాది యంగ్ ఆస్ట్రేలియన్ అవార్డు గెలుచుకున్న నిక్ 2010లో ద బటర్ఫ్లై సర్కస్ అనే షార్ట్ ఫిల్మ్ కు గాను బెస్ట్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఇలా మోటివేషనల్ స్పీకర్ గా ప్రపంచమంతా తిరుగుతున్న నిక్ కు 2012లో మియాహారా పరిచయం అయింది. ఆమెతో పరిచయం అతని జీవితానికి సార్థకతను కల్పించింది. నిక్ మియాహారా దంపతులకు 2 ఆడపిల్లలు, 2 మగపిల్లల సంతానం. వారి కుటుంబం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. ఒకప్పుడు అతని తల్లిదండ్రులకు దేశం దాటి వెళ్లాలంటే విమాన ఛార్జీల కోసం చారిటీలే దిక్కు. కానీ ప్రతి ఏటా 10 దేశాలకు తిరుగుతూ ఆయన విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులకు తన మాటలతో విజయ గాథను చెప్పి స్ఫూర్తినిస్తున్నారు. ఇప్పుడు ఏపీలోని 10వ తరగతి విద్యార్థులకు మొదటి లెసన్ యాటిట్యూడ్ ఆల్టిట్యూడ్ పేరుతో ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చింది. అది తెలిసిన నిక్ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. నాకు జీవితంలో ఇంతకంటే ఏం కావాలన్నారు. నేను 80 దేశాలు తిరిగాను, కానీ నా మనసు ఎప్పుడు ఇంత సంతోషంగా లేదు. ఏపీలోని స్కూల్స్ ను చూస్తుంటే, నా జీవితాన్ని పిల్లలు చదువుతుంటే నా మనసులోని సంతోషాన్ని చెప్పలేనన్నారు ఆయన. అంతేకాదు హైదరాబాద్ లోని మల్లారెడ్డి కాలేజీ విద్యార్థులకు కూడా జీవితంలో పైకెలా రావాలి, విజయానికి ఏం కావాలనే దానిపై మంచి లెక్చర్ ఇచ్చారు. మీరు మనసులో ఒకటి అనుకోండి, దానికోసమే ప్రయత్నించండి. విజయానికి ఏళ్లక్కర్లేదు, మీ చదువు పూర్తయ్యే లోపే మీరు జీవితంలో కోరుకున్నది సాధిస్తారు. అందుకు యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. మనసు చెప్పింది వినొద్దు, హృదయం చెప్పింది వినండి. మనసు సంతోషం కోరుకుంటుంది, కానీ హృదయం జీవితంలో విజయం సాధించాలంటుంది. ఆ గుండె చెప్పిన మాట మీరు వింటే లైఫ్ లో మీరు వెనుతిరిగి చూడరు. సక్సెస్ కు ఏజ్ తో సంబంధమే లేదు. ఒకరు ముందుకెళ్లిపోయారని ఆత్మన్యూన్యత భావం వద్దు. కసి ఉంటే ఎప్పుడైనా సరే సక్సెస్ కొట్టేయచ్చన్నారు నిక్. తెలుగు రాష్ట్రాల్లోని యువత ఉత్సాహం చూస్తుంటే నాకే స్ఫూర్తి కలుగుతుందన్నారు ఆయన. ఏది ఏమైనా ఆయన జీవితాన్ని ఎలా చదివితే చాలు, మనకేం తక్కువ, ఎందుకు గెలవలేము అని అనిపిస్తుంది. దట్ ఈస్ నిక్. మరి నిక్ ఉజ్సిక్ జీవితంపై, అతని మాటలపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.